ప్రైజ్ ది లార్డ్. ప్రభుడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని జనాంగమా, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వారైతే షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఈరోజు అంశము బైబిల్ స్టడీ రూపంలో ఉంటుంది తప్ప తొందరపడి స్పీడ్గా మాట్లాడే ధోరణిలో ఉండదు. కనుక ఈరోజు అంశము మీకు అర్థం అవ్వాలి అంటే, బైబిల్ ప్రకారంగా లేఖనాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు కూడా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. యేసుక్రీస్తు మాత్రమే దేవుడని మీ హృదయాలు స్థిరపరచబడినట్లుగా మీరు ఈ వీడియో చూసిన ద్వారా మీరు సత్యంలోనికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రండి, మన బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దాం. ఏంటి బైబిల్ స్టడీ అంశం అంటే, దేవుడని యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు. దేవుడని యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు. అవునండి, చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, యెహోవా తండ్రి అయితే యేసుక్రీస్తు ఎవడు అని ఒక మతోన్మాది ప్రశ్నిస్తున్నాడు. మరికొంతమంది యేసుక్రీస్తు మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అయినప్పుడు ఆయన ఎలా తండ్రి అవుతాడు అని మరికొంతమంది అంటున్నారు. మరికొంతమంది తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు నా దేవా నా నేల చేయబడినాడితివి అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు యేసుక్రీస్తు ఎలా దేవుడు అవుతాడు అన్న ప్రశ్నలు ఇప్పుడు లోకములో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కనుక వీటన్నిటికీ సమాధానం కావాలనుకున్న మతోన్మాదులు కావచ్చు, వేదాంతులు కావచ్చు, వేదాంతులకు కూడా ఇక బైబిల్ స్టడీ అవకాశమే. కనుక లేకపోతే యెహోవా సాక్షులు, యెషూవ హమెస్సియా, బ్రహ్మయిజం, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్, ఇలాంటి ఈ యూదా సంబంధించిన గుంపుల వారికి బోధపడాలంటే తప్పనిసరిగా ఈ వీడియో అనేది మీరు ఈ బైబిల్ స్టడీ అనేది వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఎవరిని ద్వేషించడం కాదు, అందరినీ ప్రేమిస్తూనే మాట్లాడుతున్నాను. కనుక ప్రిమేట్ వల్ల ఇక్కడ చూస్తే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన అంటాడు, మొట్టమొదటిగా నేను వేదాంతం చదువుకున్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు, కానీ ఈ వచనము మొట్టమొదటి నాకు అర్థమైంది. ఈ వచనం అర్థమైన తర్వాత నేను ఎంత తప్పులో ఉన్నానో అని మారు మనసు పొందాను అన్నయ్య అన్నాడు ఒక ఆయన, ఒక అస్సామి. అయితే ఏంటంటే వచనము అంటే, యోహాను సువార్త 20:17 యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని వారితో చెప్పుమనెను అని మాట ఉంది. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు కదా, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాడు, యేసుక్రీస్తు తండ్రి కాడు అన్న సత్యం నాకు అర్థమైంది అన్నయ్య. కనుక నేను ఈ బోధన సరైన బోధనకు వచ్చానని ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు దేవుని సేవ చేసిన వాడు. మరికొంతమంది ఏం చేస్తున్నారు, గర్వాపస్కి వెళ్ళిపోయారు. మరికొంతమంది సేవకులు అటు వాళ్ళు ఫేక్ సేవకులు, నిజమైన సేవకులు తెలియదు, కానీ దేవుని సేవకులని పేరు పెట్టి గర్వాపస్కి వెళ్ళిపోయి ఆ శివశక్తి ఛానల్లో మాట్లాడుతున్నారు. ఏమని, యేసుక్రీస్తు దేవుడు అనుకున్నాం, దేవుడు కాడు, ఆయన తండ్రి కాడు, దేవుడు కాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కనుక ఈ రీతిగా చూస్తే వారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు అనబడిన స్థానంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టిని చేశారు. ఈ సమస్త సృష్టిని చేశారు తన తండ్రి స్థానంలో ఉండేటప్పుడు. ఆయన ఎప్పుడైతే కుమారుడి స్థానంలోకి వచ్చాడో మాదిరి ఇంచిపోవాలి కనుక సమస్త సృష్టికి కూడా సృష్టికర్తే దేవుడు కనుక, మనుషుడికే కాదు సమస్తానికి కూడా దేవుడును తండ్రినై ఉన్నాడు సృష్టికర్త. కనుక ఆయన లేకుండా ఏదీ కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగాను అన్న మాట యేసుక్రీస్తు వారికి వర్తిస్తుందని క్రొత్త నిబంధనలు మనం చాలాసార్లు చదువుకున్నాం. కాబట్టి ప్రిమిట్ వల్ల ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏమిటంటే, నా తండ్రియు మీ తండ్రియు అని అంటున్నారు యేసు ప్రభు వారు, నా దేవుడును మీ దేవుడును అంటున్నారు యేసు ప్రభు వారు. కనుక దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇప్పుడు ఎవరినట, ఒక కుమారుడికి తండ్రిని, అంటే నేను తండ్రి స్థానంలో ఉన్నాను. కనుక నేను తండ్రి స్థానంలో ఉన్న నేను అడ్మినిస్ట్రేషన్ అనేది నా ఇంటి వారికి యజమానుడిగా నా పిల్లడికి నేను చూపిస్తాను, ఆర్డర్ పాస్ చేస్తుంటాను ఎలాగా, తండ్రిగా. కానీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను ఎవరినట, కుమారుడును. నన్ను కన్నాడు కనుక ఆయనకి నేను కుమారుడును. కనుక కుమారుని యొక్క బాధ్యత లేకపోతే కుమారుని యొక్క పాత్ర
నేను అక్కడ పోషించాలి. కానీ నా కుమారుడి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి పాత్ర నేను పోషించాలి. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడు లేకపోతే నా తండ్రి అని అన్నారన్నది మీకు అర్థమవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సృష్టిని చేసినప్పుడు ఆయన సృష్టికర్తగా ఉన్నారు, ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఆయన ఆ సృష్టిలోనికి వచ్చినప్పుడు కుమారుడిగా అంటే కన్యక గర్భములో శరీరమును ధరించుకొని సంతరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు ఆ యొక్క సృష్టిలో కుమారునిగా. కనుక సృష్టి ధర్మం ప్రకారముగా ఏంటంట ఆయన కుమారుని స్థానంలోకి వచ్చాడు కనుక తండ్రి దేవుడని ఈ సృష్టి అంతటికి కూడా సూచిస్తున్నాడు. ఇక యోహాను సువార్త 20:17 ప్రకారంగా. అంతేగాని నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటే ఆయన తండ్రి కాదు, ఆయన దేవుడు కాదు. దేవుడి స్థానంలో మరియు తండ్రి స్థానంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి దేవుడు. మీరు ఉదాహరణకి మీకు అర్థమవటానికి మన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు వారు రాజ్యాన్ని లేకపోతే రాష్ట్రాన్ని పరిపాలన చేస్తారు. ముఖ్యమంత్రి స్థానంలోనే లేనప్పుడు ప్రజలుగా వారు పరిగణలోకి తీసుకొనబడతారు. ముఖ్యమంత్రి కానప్పుడు ఆయన ప్రజల్లో ఒకడు, కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రాష్ట్రానికి తండ్రి వంటి వాడు. కనుక జ్యోతిష్యులు కూడా ఆ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారిని బట్టి తండ్రి జ్యోతిష్యాన్ని బట్టి ఇలా జరుగుతుంది అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు జ్యోతిష్యం అనేది అది పరిగణలో తీసుకోవడానికి వీల్లేదు. కానీ వారి మాటలు చెప్తున్నాను, అది సత్యము కాదు. జ్యోతిష్యం అనేది అది ఎంత మాత్రం కూడా ప్రామాణికమైనది కాదు, కానీ చెప్తున్నాను మీకు అర్థం అవటానికి. కాబట్టి ప్రియమైన వల్ల ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు కుమారుడి పాత్రలో నా తండ్రి నా దేవుడు అంటున్నాడు. యేసుక్రీస్తు తండ్రిగా ఉన్నప్పుడు, తండ్రి పాత్రలో ఉన్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేటరు, ఆర్గనైజర్, సుప్రీం ఆయనే. అది మీకు అర్థమైతే చాలు. కాబట్టి యేసు ప్రభువారు నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అంటున్నారు. ఇది క్లియర్. ఇంకా దీనికి లేనిపోరు అద్దుకోకండి. సృష్టి ధర్మం చెప్పాను, ప్రామాణికము కానీ జ్యోతిష్య ధర్మం చెప్పాను. ఇంకా చెప్పాలంటే ప్రిమేట్ వల్ల అక్కడ చూస్తే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి తండ్రి లాంటి వాడని చెప్పాను. ముఖ్యమంత్రి కానప్పుడు, ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కానప్పుడు సహజమైన ప్రజలలో ఒకటిగా పరిగణించబడతాడని చెప్పాను. కనుక ఇదంత సత్యము, ఇది కూడా అంత సత్యం. ఓకేనా? రండి ఇప్పుడు మనం మెయిన్ విషయంలోకి వద్దాం. ఏంటది అంటే తండ్రి అయిన దేవుడు లేకపోతే దేవుడిని యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు. ఇది మన అంశం. దేవుడిని యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ప్రతిపాదన పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. దేవుడిని యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు అన్నది ఇక్కడ మనం చూసుకుంటున్న సత్యం. లార్డ్ గాడ్ అడోని ఎలోహీం అంటే దేవుడిని యెహోవా. ఎలోహీం అన్న దేవుడే, యహ్వే అన్న దేవుడే. కానీ యహ్వేని అడోనియా అంటారు, అంటే ప్రభువు అని మాట. ప్రభువుకు దేవుడు అంటే యహ్వే ఎలోహీం అన్నమాట. కనుక మనము పాత నిబంధన మొదలుకొని క్రొత్త నిబంధన వరకు కూడా మనం గమనించినట్లయితే చాలా పర్యాయములు, కొన్ని వందల పర్యాయములు ఇక లార్డ్ గాడ్ అని మాట వాడబడ్డది. లేకపోతే ప్రభువైన దేవుడు అని వాడబడింది, ప్రభువైన యెహోవా అని వాడబడింది, దేవుడునకు ప్రభు అని వాడబడినది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ రెండు వ్యక్తిత్వాలు కూడా, ఈ టూ డివైడ్ పర్సన్హుడ్స్ కూడా ఏం కనబడుతుందంట? సంతరించుకున్నట్లు కనబడుతుంది. కనుక ఏ ఒక్కరిని ప్రతిపాదించినా ఇద్దరు సమానమే అన్నట్లుగా. లార్డ్ అంటే ప్రభువు, రాజు కాదు ప్రభు అంటే. ఇక మాటల్లో ప్రభు అంటే సంవత్సరానికి సృష్టి అంతటికి సృష్టికర్త, ప్రభు యజమానుడు, అధిపతి, నిర్వహించేవాడు, ఆయన ఆర్డర్ పాస్ చేయవాడు. కనుక ప్రభువైన యెహోవా, ప్రభువైన దేవుడు, దేవుడైన యెహోవా ఇలాగ ఉంటాయి. కనుక అడోనియా మరియు ఎలోహీం కలిపి వాడబడుతుందంటే రెండు కూడా సమాన స్థితి, అంటే ఈక్వాలిటీ కలిగినవి అర్థం. కనుక ఈ మాట ప్రకారంగా పాత నిబంధన మొదలుకొని ఆదికాండము మొదలుకొని చివరి వరకు కూడా ఈ రెండు పర్యాయ పదములు, ఈ రెండు పదములు కూడా ఈ ఎలోహీం మరియు అడోనియా అంటే లార్డ్ లేకపోతే యహ్వే
లేకపోతే యెషూవా, లేకపోతే ఈసు, లేకపోతే ఈసూస్ అనేటి ఈ పదములు కనబడుతున్నాయి కనుక ఇప్పుడు చెప్పండి, దేవుడిని యెహోవా ఎందుకు వాటిని రెండింటిని కలిపి ఉంచాడట అంటే ఆయన ప్రతిపాదిస్తున్నాడు. ఏమని ప్రతిపాదిస్తున్నాడు? ఎలోహీం అనబడిన ఎగ్జిస్టెంట్ దేవుడు, యహ్వే అనబడిన అడోనియా దేవుడు అంటే లార్డ్ దేవుడు, ఈ ఇద్దరు ఈక్వల్ అని ఆయన చూపిస్తున్నాడు కనుక 100 సార్లు రాయబడింది ఆ మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడైన యెహోవా ప్రతిపాదించినది తనతో సమాన దైవిక వ్యక్తి అయినటువంటి వాక్కు అనబడిన యేసుక్రీస్తుని ప్రతిపాదిస్తున్నాడు, ప్రభువును ప్రతిపాదిస్తున్నాడు. కనుక దేవుడైన యెహోవా ప్రతిపాదించిన దేవుడు మొట్టమొదటిగా అడోనియా, యహ్వే. యహ్వే అంటే యేసు, యేసు అంటే రక్షకుడు, యహ్వే అంటే సోటర్, యెషూవా సోటర్. యెషూవా అన్న రక్షకుడే, సోటర్ అన్న రక్షకుడే. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ మాటల్లో చూస్తే దేవుడిని యెహోవా ప్రతిపాదించిన వారిలో ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కనుక ఆయన ప్రతిపాదిస్తున్న మొదటి ప్రతిపాదన మనం చూసాం. ఇప్పుడు అంటే ఆయనకి సమానమైన ఈక్వాలిటీని ప్రతిపాదించాడు యెహోవా, మొదటిది. రెండవది ఏం ప్రతిపాదించాడట అంటే ఆయన ఉనికిని ప్రతిపాదించిన యెహోవా, యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని ప్రతిపాదించిన యెహోవా. అంటే యెహోవా ప్రతిపాదించిన దేవుడు యేసుక్రీస్తు అన్నది మనకు అర్థమవుతుంది. రండి ప్రియమైన వాళ్ళరా, లేఖన భాగం చూసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనంలో పొద మండుచుండి మోషే నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచిన దేవుడిని యెహోవా అన్న మాట కనబడుతుంది. నేను ఆ మాట పూర్తిగా చదువుతాను చూడండి. దేవుడిని యెహోవా అనేది 4వ వచనం కనబడితే ఆ పిలిచినప్పుడు ఏమైందట? నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నది అంటే, మరియు ఆయనను నిర్గమకాండము 3వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచాను అన్న మాట ఉంది. ఏమని చెప్పాడండి ఇక్కడ 6వ వచనంలో? ఆ పొదలో కనబడుతున్న దూత రూపంలో కనబడుతున్నాడు తప్ప నిజానికి ఆయన ఎవరట? సృష్టికర్తని యెహోవాయే. నేరుగా దేవుడిని ఎవడను చూడలేదు, ఏ మనుషుడు కూడా, చూస్తే బ్రతకడు. కాబట్టి దేవుడిని యెహోవా ఒక దూతలాగా కనబడి ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? దూతకి ఎవరికైనా చెప్పే అధికారం లేదు. నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు అని చెప్పే అధికారం ఏ దూతకి లేదు, దేవుడికే ఉంది. కనుక ఆ దేవుడు ఏంజెల్ కాదు, మెయిల్. ఆయన ఫిమేల్ కాదు, మేల్. ఏంజెల్ కాదు, మేల్. ఆయన ఫిమేల్ కాదు, మేల్. ఆయన న్యూట్రల్ కాదు, కానీ మేల్ అన్నమాట మన పరిగణలో తీసుకోవాలి. కనుక ఆ దేవుడు ఏమంటున్నాడంటే, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని ఇక్కడ మాటలు తెలియజేస్తున్నాడు 6వ వచనంలో. అది అలాగా మాట్లాడుతూ నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? అందుకు దేవుడు, ఎవరు? దేవుడు. అందుకు దేవుడు తానే స్వయంగా మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాను. ఏమన్నాడు? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను అంటే, ఉన్నవాడును అనువాడునై ఉన్నానంటే ఉన్నవాడును అని అనేవాడినై ఉన్నాను అని కూడా చెప్తున్నాడు ఆయన. ఉన్నవాడును ఒకటి, అర్థమైందా? మొదటిది ఉన్నవాడును, రెండోది అనువాడునై ఉన్నాను అంటే ఉన్నవాడునని అనువాడునై ఉన్నాను, రెండోది కనబడుతుంది మనకి. కాబట్టి ఈ మాటలు పరిగణలో తీసుకోండి. మనం కిందకి చూసినప్పుడు ఆ మాటలకి అర్థం అనేది మనకు తెలుస్తుంది. మరియు ఆయన ఉండువాడు నీ యొద్దకు, మరియు ఆయన ఉండునన్నువాడు నీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇశ్రాయేలులతో చెప్పుము అన్నాడు. ఇశ్రాయేలులతో చెప్పుము అన్నాడు. ఏమని? నేను ఉండునన్నువాడును అని చెప్పమన్నాడు. అంటే ఉన్నవాడని అని అనేవాడు అని అర్థం. కనుక ఇక్కడ చూస్తే మొదటిది ఏంటంటే దేవుడు ఉన్నవాడట, కానీ ఉన్నవాడు అనువాడనే ఉన్నాడట. ఆ రెండు విభజించడానికి కారణం ఏంటంట అంటే దేవుడు అక్కడ విభజించి చెప్తున్నాడు.
ఉన్నవాడును అనువాడు మీ ఎద్దుకు పంపిస్తున్నాడని ఇజ్రాయేలుతో చెప్పమని చెప్తున్నాడట. కాబట్టి ఇది పరిగణలో తీసుకుందాం మనం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, దేవుడు ఎవరిని ప్రతిపాదన చేస్తున్నాడట? ఉన్నవాడిని అని తన ఉనికిని ప్రతిపాదిస్తున్నాడు. ఉన్నవాడిని అనువాడిని అనే రెండో వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నాడు. ఆ రెండో వ్యక్తిత్వాన్ని మీకు చూపిస్తాను రండి. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రియమెట్టి దేవుని వారలారా. ఉండు ననువాడు అంటే ఉన్నవాడు ననువాడు అయినవాడు ఎవరు అనేది చూద్దాం రండి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఏమని అంటే ఐ యామ్ అని అంటున్నారు. అంటే నేను ఉన్నవాడను అంటున్నారు. అక్కడ దేవుడు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడుని పరిచయం చేసుకున్నాడు. అదే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తుగా అంటే ఆ యొక్క ప్రియమెట్టి వలన యేసుక్రీస్తుకి ఏమంటున్నాడంటే ప్రియమెట్టి వలన మనం ఆ యొక్క యోహాను సువార్త 8:58 రెండో భాగంలో ఉన్నాం. మనం మొదలు చెప్పేసాం, రెండో భాగంలో ఉన్నాం. యోహాను సువార్త 8:58 ఏమంటున్నాడు? నిజముగా నేను మీతో చెప్పుచున్నాను, అబ్రహాము పుట్టక మునుపు నేను అయ్యా అంటే ఉన్నవాడను. అబ్రహాము పుట్టక మునుపు. మరి ఇక్కడ నిర్గమకాండ దేవుడు ఏమన్నాడట? నేను మీ తండ్రి దేవుడును అంటే అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే అబ్రహాముకే దేవుడు. మరి అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడినని ఇక్కడ డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అంటే ఇప్పుడట నిర్గమకాండ 3:14 దేవుడైన యెహోవా ప్రతిపాదించిన దేవుడు ఎవరట? యోహాను సువార్త 8:58 చెప్పిన యేసుక్రీస్తు వారే దేవుడిని యెహోవా ప్రతిపాదించిన దేవుడు. కనుక మరొకసారి చదువుతాను. ఏమంటున్నాడు? అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నవాడను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము పుట్టక మునుపే ఉన్నవాడంటే అర్థం ఏంటంటే ఆయన మొదటివాడు, ఆయనే అబ్రహామునికి కూడా దేవుడు అన్నమాట మనకు అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ప్రియమెట్టి వలన అక్కడ చూస్తే ఆయన ప్రకటించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తనను దేవునితో సమానంగా ప్రకటించుకుంటున్నాడు. ఎందుకంటే ఐ యామ్ అనేది మోషేకు దేవుడు చెప్పిన పేరు. ఆ పేరుకి యెహోవా లేదా యహ్వే అని అర్థం. ఆ యహ్వే అనేవాడంటే నజరేయుడైన యేసు యూదుల రాజు అని అర్థం వచ్చే పేరు కనుక, లేక రక్షకుడు అని అర్థం వచ్చే పేరు, లేక రక్షణ అని అర్థం వచ్చే పేరు. యేసు అన్నా రక్షణే, యేసుక్రీస్తున్నా రక్షించడానికి ప్రతిష్ఠించబడినవాడు, అభిషేకించబడినవాడు అని అర్థం. కనుక ఆ తర్వాత చూస్తే అదే దీనిలో అదే రెండో భాగంలో ప్రకటన గ్రంథం 1:8 ఎలాగుంది చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం టైం కోసం ఆలోచించకండి, స్లోగా మాట్లాడుతున్నాను కనుక టైం అనేది పెరిగినా పర్వాలేదు, నేను ఏ కట్టింగ్లు చేయను. కనుక ఆ యొక్క ప్రకటన గ్రంథం 1:8 ఇలా ఉంది. అల్ఫయు ఒమేయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని యోహాను గారు రాస్తున్నారు. ఎవరు సెలవిస్తున్నారు? పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన గ్రంథం కొరకు ప్రత్యక్షమయ్యి అపోస్తలుడైన యోహాను గారికి ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనలో యోహాను గారు చెప్తున్న మాట ఏంటంటే యేసు ప్రభువారు చెప్పిన మాటని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహానుతో ఏమని చెప్పారట? అల్ఫయు ఒమేగియు నేనే, వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు. ఏమంటున్నాడు యోహాను ఇక్కడ? సర్వాధికారియు దేవుడు ప్రభుని రాస్తున్నాడు అంటే అంటున్నాడు అని అర్థం. దేవుడే నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా అంటున్న మాట ఏంటంటే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చున్నాడు అంటే తన దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారే తన స్వయంగా నోటితో చెప్తున్నారు. కాబట్టి ఈ మాటలకి మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్నవాడును అనువాడునే ఉన్నానన్నాడు, ఉన్నవాడును ఉండు నన్నువాడునై ఉన్నాడు దేవుడు. కనుక ఉన్నవాడు ఎవరట? ఎగ్జిస్టెంట్ యహ్వే లేకపోతే ఎలోహీం. యహ్వే మరియు ఎలోహీం అనే ఈ రెండు పదాలు చూస్తే మనం కనుక ఈ యహ్వే అనేవాడు యేసుక్రీస్తుగా చెప్తున్న మాటలు ఇవి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు క్లెయిమ్ చేస్తున్నారు, ఒక 2 క్లెయిమ్స్ చేస్తున్నారు. ఆ 2 క్లెయిమ్స్ కూడా చెప్పి ఈ రెండో భాగాన్ని ముగిస్తాను. ఏంటి రెండు క్లెయిమ్స్ అట అంటే ప్రిమేట్ వలన యేసు ప్రభువారు చెప్తున్నది యోహాను సువార్త 17:5 యోహాను సువార్త 17:5 తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద
మహిమపరచుము అంటున్నాడు. అంటే లోకము పుట్టక మునుపు నీ యందు ఏ మహిమ ఉండెనో, ఏ సమానత్వం ఉన్నదో, ఏ మహిమ ఉన్నదో ఆ మహిమ నన్ను మళ్ళా నీ ఎదుకు వచ్చినప్పుడు నన్ను మహిమపరచుము అని మాట అన్నట్లుగా కనబడుతుంది ఇక్కడ. అంటే యేసు ప్రభు క్లైమింగ్లు ఏంటట, ఏమంటున్నారు? ఆయన దేవుడితో సమానుడు అని, సమానమైన దేవుడు అనేది ఇక్కడ యేసు ప్రభు వారు క్లెయిమ్ చేస్తున్నట్లు మనకు కనబడుతుంది. తర్వాత చూస్తే ప్రియమైన వారు, యేసు ప్రభు రెండో క్లెయిమ్ చూసే ముందు ఒక మాట నేను అంటాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు అంటున్నారు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను ఆది అంతమునే ఉన్నాను అంటారు యేసు ప్రభు. నేను అల్ఫా ఒమేగానే ఉన్నాను అంటారు యేసుక్రీస్తు ప్రభు. గనుక పౌలు గారి ప్రతిపాదన అది. యేసు ప్రభు నిన్న ఉన్నవాడు నేడు ఉన్నవాడు, అంటే గతంలో కూడా సృష్టికి ఆరంభంలో ఉన్నవాడు అన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ క్లైమ్ ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 44-46 క్లైమ్ అనేది కీర్తనలు 110:1 ఉంది. 110:1 దావీదు పలికిన ఆ యొక్క ప్రవచనాన్ని ఇక మత్తయి సువార్త 22:44 నుండి 46 వచనాల్లో వ్రాశారు. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం 36 వచనంలో వ్రాయబడింది. తర్వాత లోకా సువార్త 20వ అధ్యాయము 42-43 వచనంలో కూడా వ్రాయబడింది. ఏంటి యేసు ప్రభు క్లైమ్ చేస్తున్న రెండో క్లైమ్ అంటే యూదులతో మాట్లాడుతూ ఆ క్లైమ్ అనేది చూపిస్తున్నారు. ఏంటట, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు అని యేసు ప్రభు ప్రశ్నించారు. అవును ప్రియులారా, 110వ కీర్తనలో 1వ చరణంలో దావీదు అంటాడు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడని చెప్తున్నాడు. అక్కడ ఆ మాటను యేసు ప్రభు పరిగణలో తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏమంటున్నాడంటే, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడునని వారిని అడుగగా ఎవడను మారుమాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడను ఆయన ఒక్క ప్రశ్న అడుగా తెగింపలేదు అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమని ప్రతిపాదిస్తున్నారు ఇక్కడ? తన దైవత్వాన్ని. అంటే దావీదు, మీరు ఏమంటున్నారు, నన్ను దావీదు కుమారుడు అంటున్నారు. మరి దావీదు ఆత్మ వల్ల నన్ను ప్రభువుని, ఆయనను ప్రభు అని చెప్తున్నాడు, ప్రభు నా ప్రభుతో సెలవిస్తున్నాడు అన్నాడు. అప్పటికి నేను ఒకవేళ మీ దృష్టిలో ఈ దావీదు వంశంలో పుట్టిన వాడిని మాత్రమే అయితే మరి అప్పుడు ఎలా దావీదు నా ప్రభు అని నన్ను చెప్తున్నాడు అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక రెండవ భాగములు కూడా ఆ యొక్క ప్రిమేట్ వలన నిర్గమకాండం 3వ అధ్యాయం 4 నుంచి 14 వచనాల ప్రకారంగా దేవుడిని యెహోవా ప్రతిపాదించిన దేవుడు ఎవరట? ఉన్నవాడును నన్నువాడు, అంటే యేసుక్రీస్తుని దేవుడిగా ప్రతిపాదిస్తున్నాడు. రెండవ